ఎన్నికల సందర్భంగా తాడపత్రి పట్టణంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ రోజున తాడపత్రి పట్టణంలో ఇరు పార్టీల నేతలు కూడా రాళ్లు రువ్వుకోవడం, ఆ రాళ్ల దాడిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇరు పార్టీల నేతలు అలాగే వైసీపీ టీడీపీ నేతలు గాయపడిన పరిస్థితి. ఈ గొడవల్లో కూడా పోలీసులు కూడా గాయపడినారు. అయితే ఇదే నేపథ్యంలో పోలీసులు ఎన్నికల రోజు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు విఫలమైనారని కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ జిల్లాలో పోలీసులందరూ అలర్ట్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడా కూడా 3-4 కంటే ఎక్కువ గుమ్మి కూడకూడదని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ గౌతమిషాలి తెలిపారు. అయితే మరోవైపు జిల్లాలో 30 యాక్ట్ అమల్లో ఉన్నందున గెలిచిన అభ్యర్థులు కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ సంబరాలు కానీ చేసుకోకూడదని చెప్పేసి కూడా గౌతమిషాలిను అలాగే జిల్లా ఎన్నికల అధికారి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇదే విధంగా తాడపత్రి పట్టణంలో ఖచ్చితంగా ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన విధంగానే ఎన్నికల కౌంటింగ్ అనంతరం కూడా గొడవలు జరుగుతాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ తాడపత్రి పట్టణం పైన ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే కూడా 25 కంపెనీల కేంద్ర బలగాలను తాడపత్రిలో మోహరింపజేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులు కూడల్లో కూడా పోలీసులు కవాతు నిర్వహించారు. అయితే ఎక్కడైతే గొడవలు జరిగాయో అక్కడ కూడా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందర అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందర కూడా ముళ్ళ కంచెను ఏర్పాటు చేసి కూడా పోలీసులు ప్రహార కాస్తున్నారు. అయితే పోలింగ్ అనంతరం జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని కూడా ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతున్న నేపథ్యంలో అల్లర్లు జరుగుతాయి. వైసీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ అభిమాన నాయకులు ఇంటి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడంతో ముళ్ళ కంచెను ఏర్పాటు చేసి వారి ఇంటి మధ్య ఎవరికి రాకుండా కూడా గట్టి చర్యలు ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లా ఎస్పీ గౌతమిషాలి కూడా ఆ రోజు పోలింగ్ రోజు ఏదైతే హింసాత్మక ఘటనలు జరిగాయో అలాంటి సంఘటనలు ఏవి జరగకుండా కూడా ముందస్తుగానే జిల్లా పోలీసు అధికారులతోనూ అలాగే స్పెషల్ పార్టీ పోలీసులతో కూడా మాక్ డ్రిల్ని ఏర్పాటు చేశారు. అయితే గొడవలు జరిగితే మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఆమె మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పలు సమస్యాత్మక కేంద్రాల్లోనూ గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ సమయంలో ఏ గ్రామంలో కూడా అల్లర్లు జరగకోకుండా కూడా సమన్వయం పాటించాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా ఎస్పీ గౌతమిషాలి హెచ్చరించిన పరిస్థితి. మరోవైపు సమస్యాత్మక గ్రామాలు అయితే ఏ గ్రామాలు అయితే హింసలకు అల్లర్లకు పాల్పడతారని తెలిసిన గ్రామాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పోలీసులు ఇప్పటికే వాచ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎవ్వరూ కూడా కౌంటింగ్ ఏజెంట్లు అలాగే అభ్యర్థులు తప్ప మిగతా వారు కూడా ఎవరు కూడా కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు కూడా రాకోకుండా కూడా పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే కౌంటింగ్ అనంతరం ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో సమన్వయం పాటించేసి విజయోత్సవ ర్యాలీలు కానీ ఎటువంటి సంబరాలు కూడా చేసుకోకూడదని చెప్పేసి ఇప్పటికే తెలిసినప్పటికీ మరోవైపు ఎక్కడైతే అల్లర్లు జరుగుతాయో వాటన్నిటిపైన పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. డ్రోన్ కెమెరాలతోనూ ప్రత్యేక నిఘా ఉంచారు. తాడపత్రి నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి అక్కడ పోలింగ్ కౌంటింగ్ ఏరియాలో కూడా ఎటువంటి డ్రోన్స్ కానీ అలాగే బెలూన్స్ కానీ ఎగరవేయకూడదని చెప్పేసి కూడా జిల్లా ఎన్నికల అధికారులు అలాగే పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పటివరకు మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే జిల్లాలో ఈ పోలింగ్కి సంబంధించిన అల్లర్లు దాదాపుగా ఇప్పటివరకు 7,000 నుంచి 8,000 మందికి వరకు బైండ్ ఓవర్ చేశారు. ఇప్పటికే 150 మందికి పైగా అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు కూడా పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా అల్లర్లకు పాల్పడిన వారిని అందరినీ అరెస్ట్ చేశారు. దాదాపు 8 మందికి పైగా జిల్లా బహిష్కరణకు గురి చేశారు. జిల్లాలో ఏ చిన్న ఘటన కూడా జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రతలతో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ తాడపత్రి పట్టణం అలాగే అనంతపురం రూరల్ ఇలా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. నేను మీ రవితయ్య, ఏబీపీ దేశం, అనంతపురం.